let's talk about fertility centers. IVF అనేది మన ఇప్పుడున్న ప్రెజెంట్ జనరేషన్లో ఎంత ప్రాముఖ్యత వహిస్తుంది అని మాట్లాడదాం. సో ఫర్టిలిటీకి సంబంధించి ఎప్పుడు ఫీమేల్స్ గురించే మాట్లాడతామా, మేల్స్ గురించి కూడా మనం మాట్లాడాలి. మేల్స్లో కూడా ఫర్టిలిటీ రేట్ అనేది ఉంటుంది. ఎప్పుడు విమెన్ని మాత్రమే పాయింట్అవుట్ చేయకూడదు. వీ హ్యావ్ టు థింక్ అబౌట్ ద మేల్ ఆల్సో. సో ఒక బేబీకి సంబంధించి ఒక కపుల్ ఎలా రెస్పాన్సిబుల్, ఫర్టిలిటీకి సంబంధించి కూడా ఒక కపుల్ రెస్పాన్సిబుల్. లెట్స్ టాక్ అబౌట్ దట్. ఒక అవేర్నెస్ స్ప్రెడ్ చేద్దాం. సోషల్ స్టిగ్మా నుంచి అందరూ దూరంగా ఉండేలా ఒక సొసైటీలో ఒక అవేర్నెస్ క్రియేట్ చేసేలా మనం ట్రై చేద్దాం ఈరోజు. సో ఐ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీబడి ఫర్ దాట్. ఈరోజు ఈ స్పెషల్ ఒకేషన్లో మమ్మల్ని అందరినీ జాయిన్ అయ్యారు. 49 ఫర్టిలిటీ సెంటర్లో ఒక సిగ్నిఫికెంట్ అకేషన్ IVF డే రోజున మీరందరూ మాతో పాటు జాయిన్ అవ్వడం, ఈ అవేర్నెస్ని స్ప్రెడ్ చేయడంలో, క్రియేట్ చేయడంలో మాతో పాటు జాయిన్ అవ్వడం, మాతో పాటు ప్రోత్సహించడం మాకు చాలా ఆనందంగా ఉంది. లెట్స్ టాక్ మోర్ అబౌట్ ద అవేర్నెస్ వీ హ్యావ్ టు స్ప్రెడ్ ఇన్ దిస్ సొసైటీ. సో కరెంట్ జనరేషన్లో మనకు కావాల్సిన అవేర్నెస్ కానీ సోషల్ స్టిగ్మాని దూరం చేసేలా మనం వేసే ప్రతి అడుగు కూడా చాలా ఇంపార్టెంట్. సో దాని గురించి మాట్లాడుదాం ఈరోజు. ఒక స్పెషల్ టెక్నాలజీ గురించి ఈరోజు మాట్లాడబోతున్నారు. ఈ స్పెషల్ టెక్నాలజీ ఫర్దర్ జనరేషన్స్కి చాలా యూస్ఫుల్ అవుతుంది. So we are going to talk about this today. There is a new approach today in 49 fertility center in entire South India lone oka kotta technology tho 49 fertility center ee roju mana munduki raabothunaru. Dani gurinchi maatladam. Chala aasaktikaranga untundi. Once again thank you so much everybody for taking out your time here. Ide utsahamtho manam munduku veldam and ide encouragement and ide ఉత్సాహం మీ నుంచి ఈవెంట్ అయ్యేంత వరకు కూడా నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి టు బి సీటెడ్ అండ్ ప్లీజ్ సపోర్ట్ అస్. సైడ్ కొనండి. Welcome to Fertigana. We really appreciate you joining us this session. Okay, sir. Sir, ready? Phone తీసి On stage. అన్న ఎనక చేయండి అన్న. Keep moving, keep moving, keep moving. There were a lot of पीछे चलते रहिए. I would like to welcome our medical director Dr. Jyoti Garu. Hearty welcome Ms. Jyoti Garu. So we welcome all the media persons and for group picture. We welcome, but after taking group picture, I request everybody to be settled down. సో అందరినీ గ్రూప్ పిక్చర్ తీసుకోవడానికి వెల్కమ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ మీడియా పీపుల్. సో అందరికీ ఫుటేజ్ ఈక్వల్గా క్యాప్చర్. ఓకే, ఇట్స్ ఓకే బ్రదర్. అందరూ కూర్చుంటున్నారు. We have angry young people here. Okay. Let's be calm and supportive to each and every one of you. ఒకరు 78లో జూలై 25న లూయిస్ బ్రౌన్ అనే ప్లేస్లో ఫస్ట్ IVF బేబీ జన్మించిన రోజు. Today is not just a medical movement, it's a celebration and courage and compassion and relentless work of our doctors. వారందరికీ 49 ఫర్టిలిటీ సెంటర్ ద్వారా అభినందనలు తెలియజేస్తున్నాం. అండ్ వరల్డ్ IVF డే రోజున ప్రతి ఏడు 11 సెంటర్స్లో 12 ఏళ్లుగా మన 49 ఫర్టిలిటీ సెంటర్ ప్రతి ఏడు కూడా ఒక మూమెంట్ తీసుకొస్తుంది. ఒక కొత్త టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. మరి ఈ రోజు కూడా ఒక కొత్త వరవడిని సృష్టిస్తూ సౌత్ ఇండియాలోనే ఫర్ ద ఫస్ట్ టైం 11 సెంటర్స్లో 49 ఫర్టిలిటీ సెంటర్ వారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ సీమెన్ అనలైజర్ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. ఈ కొత్త టెక్నాలజీ మన ఫర్దర్ జనరేషన్స్కి చాలా ఇంపార్టెంట్. బికాస్ మనందరికీ ఒక సోషల్ స్టిగ్మా ఉంటుంది. ఫర్టిలిటీ అనగానే ఒక కపుల్కి సంబంధించిన ఇష్యూ కాదు అని మనం అనుకుంటాం. ఓన్లీ విమెన్కి సంబంధించిన ఒక ప్రాబ్లం అని అనుకుంటాం. కానీ ఇది ప్రాబ్లం మాత్రమే కాదు, ఇట్స్ జస్ట్ లిటిల్ ప్రాబ్లం. మనం అందరూ కూడా దీని నుంచి గెట్ త్రూ అయిపోవచ్చు. అండ్
ఈ సోషల్ స్టిగ్మా అనేది ఏదైతే ఫర్టిలిటీ అనేది కి మాత్రమే సంబంధించింది అనుకుంటున్నామో దీని నుంచి మనం వీడాల్సిన టైం వచ్చింది, మనం అవేర్నెస్ క్రియేట్ చేయాల్సిన టైం వచ్చింది. అధ్యయనాలు చూస్తే ఫర్టిలిటీ ఇష్యూస్ అనేవి ఎక్కువగా మేల్స్లోనే కనిపిస్తున్నాయి ఫీమేల్స్లో కన్నా. బట్ ఏ కపుల్ అయినా సరే ఫర్టిలిటీ ప్రాబ్లం ఉంది అని అమ్మ డాక్టర్కి వెళ్ళి చూపించుకో అమ్మా, ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళమ్మా అని ఓన్లీ విమెన్కి మాత్రమే చెప్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ యాజ్ అ ఉమెన్. సో మేల్స్లో కూడా ఫర్టిలిటీ ఇష్యూస్ ఉంటాయి, దాన్ని మనం అనలైజ్ చేయాలి. ఒక ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేయాలి అంటే ముందు దాన్ని క్లియర్గా అనలైజ్ చేయాలి. ప్రాబ్లం ఎక్కడ ఉంది, ఎవరిలో ఉంది అని అనలైజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో ఒక కపుల్లో కూడా, ఒక ఇంటికి హ్యాపీనెస్ తీసుకొచ్చేది ఒక కపుల్ అయితే ప్రాబ్లం కూడా ఆ కపుల్ ఇద్దరిలో కూడా ఉండొచ్చు, లేదా ఒకరిలో ఉండొచ్చు, అది ఎవరైనా కావచ్చు. సో ఈ స్టిగ్మాని మనం దూరం చేస్తూ అవేర్నెస్ని స్ప్రెడ్ చేస్తూ ఈ సీమెన్ అనలైజర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ సీమెన్ అనలైజర్ని 11 సెంటర్స్లో ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఇది సౌత్ ఇండియాలోని ఫర్ ద ఫస్ట్ టైం 49 ఫర్టిలిటీ సెంటర్ వారు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. వారికి అభినందనలు తెలియజేసుకుంటున్నాం. ఏ ఈవెంట్ అన్న శుభారంభం జరగాలి అనుకుంటే ఖచ్చితంగా ల్యాంప్ లైట్నింగ్ కార్యక్రమం కంపల్సరీ. సో రిక్వెస్టింగ్ our dignitaries to proceed with the lamp lightning. So requesting Dr. Jyoti garu, Medical Director, Mr. Vinesh Garia garu, CEO and Executive Director, and welcoming our beloved Laya garu. Please join with us in lamp lightning. Ladies and gentlemen, put your hands together for them, please. So 49 fertility centers, global standard labs, safety, transparency and ethical practices to munduku duskuveltuna samstha 49 fertility center. Can we give a huge round of applause for all our dignitaries here, please? Ladies and gentlemen, put your hands together. Andaru gatiga chappatlu. Let's have some encouragement towards fertility. సో 49 ఫర్టిలిటీ సెంటర్స్ ద్వారా దాదాపుగా 30,000 మందికి పైగా పిల్లలు జన్మించారు ఐవీఎఫ్ ద్వారా. సో 49 ఫర్టిలిటీ సెంటర్ వారికి అభినందనలు తెలియజేసుకుంటున్నాం ఈ సందర్భంగా. Thank you so much and requesting to be seated. So requesting all the dignitaries and Laya garu, please be seated, ma'am. Pose ma'am, please ma'am అని అడిగారు. Thank you everybody for joining us today. మీ enthusiasm మాకు చాలా ఉత్సాహాన్ని పెంచుతోంది. Thank you. And now I request Dr. Jyoti ma'am, our medical director, to address the gathering. A very good afternoon, Andi. So I start my talk with a very deep gratitude anmata for each and everybody here, and especially media brothers and sisters who are respected media people who are here. So 49 fertility centers lo every time some advanced technology society ki help cheyadaniki we have been doing something to help people conceive anmata. సో రీసెంట్గా 20 days బ్యాక్ యూరోప్లో ఒక 12,000 డాక్టర్స్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్స్ గ్యాదరింగ్లో ఫ్రమ్ ఏషియా, ఫ్రమ్ ఏపీ, తెలంగాణ వీ రిప్రజెంటెడ్. అండ్ మనకు ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్కి ఒక అవార్డు వచ్చిందండి. అంటే మన తెలంగాణ మ్యాప్ని వీ కుడ్ పుట్ ఇన్ ద గ్లోబల్ ప్లాట్ఫామ్. You know who is also one of the reason for this? Me andaru. Each of you have really helped us ee program awareness anedi create cheyadaniki, society lo percolate cheyadaniki. So nen deep ga meek andarki with lot of gratitude I thank each of you to spread this awareness. Thank you so much. So
ఫర్టిలిటీ అనేటప్పుడు మీరు గమనిస్తే ఇండియాస్ పాపులేషన్ ఈజ్ హైయెస్ట్ నౌ, బట్ అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ చూస్తే ఫర్టిలిటీ రేట్ అనేది కూడా తగ్గిపోతుంది. అంటే నార్మల్ పాపులేషన్ బ్యాలెన్స్ చేయటానికి యునైటెడ్ నేషన్ పాపులెన్స్ ఫండ్ ప్రకారం అది ఒక సర్వే అన్నమాట. 2.1 ఈజ్ ద యాక్చువల్లీ ఫర్టిలిటీ రేట్. మన కంట్రీలో ఇండియాలో 1.9 అండి. అండ్ ఇఫ్ యూ సీ ఇన్ తెలంగాణ ఇట్ ఈస్ 1.8 అండ్ ఏపీలో ఇంకా తక్కువ 1.7. సో దీనివల్ల వాట్ ఈస్ ద ప్రాబ్లం ఏంటి అంటే ఇండియా ఈజ్ నోన్ ఫర్ ఇట్స్ రిచ్ యూత్ అన్నమాట. సో దానివల్లనే కదా ఎవ్రీబడి సీయింగ్ అస్ విత్ సో మచ్ ప్రైడ్. రాబోయే రోజులో ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ని మనం ఐడెంటిఫై చేయలేదనుకోండి వేరే కంట్రీస్ లెక్క ఓల్డ్ పాపులేషన్కి వెళ్తామన్నమాట. సో వీ నీడ్ యంగ్ పాపులేషన్ ఫర్ ద కంట్రీ టు బీ సక్సెస్ఫుల్. సో ఇది మా రెస్పాన్సిబిలిటీ కదా. ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఉండేది స్టిగ్మా కానే కాదు. పిల్లలు లేకపోతే ఏముంది, డెఫినెట్లీ ట్రీట్మెంట్స్ ఉంది. ఇంటూ ఏదైనా దెబ్బ తగిలితే హెడేక్ అవుతే ఇమీడియట్లీ వి గో టు డాక్టర్. అదే పిల్లలు లేకపోతే ఓ డాక్టర్ దగ్గర వెళ్ళాలా, ఎందుకు వెళ్ళాలి, నా ప్రాబ్లమా, మేల్స్ ప్రాబ్లమా, ఫీమేల్ ప్రాబ్లమా, ఇవన్నీ పక్కన పెట్టాలి. బేబీ ఈజ్ బోత్ ద జీన్స్, 50% మేల్స్ 50% లేడీస్. అండ్ ఈ మధ్యలో మనం గమనిస్తే అండి డేటా ప్రకారం 50% ఆఫ్ రీజన్ పిల్లలు లేకప ప్రాబ్లంకి మేల్స్. ఐ నో వీ సీ లాట్ ఆఫ్ మేల్స్. కొంతవరకు అవేర్నెస్ క్రియేట్ అయింది థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ. మీరే ఈ అవేర్నెస్ స్ప్రెడ్ చేస్తున్నారు. బట్ స్టిల్ లోపల చూస్తే రూరల్ సొసైటీలో ఈవెన్ ద పాషెస్ట్ ప్లేస్ ఆఫ్ ద కంట్రీలో కూడా మేల్స్లో ప్రాబ్లం ఉంటే ఒప్పుకోరు. దే సే నో ఐఎమ్ ఫైన్. ఎందుకు మీరు ప్రాబ్లం, బట్ బేబీ కావాలంటే 50% ఇస్ హిస్ జీన్స్. సో 50% ప్రాబ్లమ్స్ అంటే ఎన్నో రీజన్స్ ఉంటాయి. లైఫ్ స్టైల్ ఉండొచ్చు, ఏజ్ ఆఫ్ మ్యారేజ్ ఉండొచ్చు, అవన్నీ పక్కన పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాబ్లం ఉంది అని తెలుసుకోవటానికి రూట్ కాజ్ అనాలిసిస్ ఎలా, ఒక టెస్ట్ కదా. ఇప్పుడు లేడీస్కి అయితే నెలసరి ఇర్రెగ్యులర్ ఉంటుంది, పెయిన్ ఉంటుంది పీరియడ్స్లో, బట్ మేల్స్కి ఎలా తెలుస్తుంది? దే షుడ్ డూ అ టెస్ట్ కాల్డ్ స్పర్మ్ అనాలిసిస్. ఎవరు ముందుకు రారు చాలామంది, బట్ ఆ చిన్న ప్రాబ్లం ఎంతో వరకు మనం ఐడెంటిఫై చేయొచ్చు. సో ఈ సందర్భంగా వీఆర్ వెరీ ఓవర్వెల్మ్డ్ అండ్ వీఆర్ వెరీ ప్రౌడ్ టు లాంచ్ దిస్ అడ్వాన్స్ టెక్నాలజీ. ఏంటది అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ స్పర్మ్ అనలైజర్. అది ఎటువంటి టెక్నాలజీ, ఎందుకు లాంచ్ చేస్తున్నాం, వాట్ ఈస్ ద రీజన్? ఎందుకు అంటే ఈ ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల స్టాండర్డైజేషన్ అయిపోతుంది. కొందరు టెస్ట్ ముందు చూస్తే చిన్న మైక్రోస్కోప్లో చేసి హ్యూమన్ ఎర్రర్ అని ఉంటుంది. కొందరు ఎక్కువ అనొచ్చు, కొందరు తక్కువ అనొచ్చు. హస్బెండ్ ఎక్కడో వెళ్ళి నాది బాగానే ఉంది రిపోర్ట్ అని వస్తారు. బట్ ఈ టెక్నాలజీ వాడితే కరెక్ట్గా రూట్ కాజ్ అనాలిసిస్, ఎవరిలో ప్రాబ్లం అని తెలుస్తుంది. తెలిసిన తర్వాత ఇట్ ఈస్ నథింగ్ టు బీ హ్యావింగ్ స్టిగ్మా అనేది ఏం అవసరం లేదు. ప్రాబ్లం ఐడెంటిఫై చేస్తే వీ నో ద సొల్యూషన్. ఈ టెక్నాలజీ వల్ల నాట్ ఓన్లీ స్పర్మ్ కౌంట్, మోటిలిటీ, మార్ఫాలజీనే కాకుండా కొందరికి అబార్షన్స్ అవుతూ ఉంటుంది. ఎప్పుడు అబార్షన్స్ అవుతే, మిస్క్యారేజ్ వస్తే అందరూ లేడీస్ ప్రాబ్లం అనుకుంటారు. కాదు, 50% ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ మేల్ ప్రాబ్లం కూడా అబార్షన్స్కి. సో డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ అని ఉంటుంది ఒకటి, అది హై అవుతే అబార్షన్ ఛాన్సెస్ ఏర్పడతాయి. సో ఈ టెక్నాలజీ వల్ల స్పర్మ్ డిఎన్ఏలో అది డబుల్ స్ట్రాండ్, సింగిల్ స్ట్రాండ్, ఎక్కడ ప్రాబ్లం అని ఐడెంటిఫై చేయొచ్చు ఒకే టెస్ట్లో, వెరీ ఫాస్ట్. సో దీనివల్ల స్టాండర్డైజ్ అయ్యి, సో వీఆర్ వెరీ హ్యాపీ. ఏపీ అండ్ తెలంగాణలో ఇది లాంచ్ చేస్తున్నాము. అండ్ ఇది మీ రెస్పాన్సిబిలిటీ కూడా టు క్రియేట్ అవేర్నెస్. మేల్స్లో 50% ప్రాబ్లమ్స్ ఉంది అని వీ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు పర్క్యులేట్ దిస్ మెసేజ్ ఎవ్రీవేర్. మీకు ఏ ప్లాట్ఫామ్లో దొరుకుతుంది, మీ ఫ్యామిలీలో కూడా మీరు చూడొచ్చు ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటుంది. ఈచ్ ఫ్యామిలీ హ్యాస్ వన్ కపుల్ సఫరింగ్. ఎక్కడైనా మీరు చూడండి, అందరు ఫ్యామిలీలో ఒక్కొక్కరు పిల్లల లెక్క బాధ పడుతూ ఉంటారు. ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు స్ప్రెడ్ దిస్ మెసేజ్. అండ్ ఐ థ్యాంక్ ఈచ్ ఆఫ్ యూ ఫర్ స్టాండింగ్ విత్ అస్ అండ్ ఆల్వేస్ సపోర్టింగ్ అస్ టు సర్వ్ ద సొసైటీ. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much, ma'am. That was an insightful speech. Thank you. Now I request Mr. Vinesh Ghadia Garu, CEO and Executive Director of 39 Fertility Center, to deliver his speech. Good morning, everyone. And first of all, thank you very much for being overwhelmingly participative in a very noble cause of creating right awareness, educating people and educating
millions of infertile couples in India to achieve the dream of parenthood. As Jyoti Madam says, it's a alarming situation in India. The recent WHO report says that our fertility rate of India is 1.9, which is 0.2% less than replacement rate. What it means is that we need fertility rate of 2.1 for replacing our population. If it goes below that, that means our population will start declining. In 1.9 at India level, AP Telangana is at 1.7 and 1.8, which is also more alarming. In this situation, I think the best we can do as a responsible organization is to help millions of infertile couple, intending parent, to help them achieve their dream of parenthood. This can be done with right awareness, spreading right message, removing myths, removing stigma, and encouraging people who are infertile to understand that infertility is a medical disease. It is not a personal shortcoming of a woman or a man. And encourage them, motivate them to come at medical treatment at right time, at right place. In this whole process of creating right awareness, helping millions of couples, one of the big bottleneck is 50% of infertility is because of male factor. 50%. It's a global research published data. I'm not saying from our data. 50% of infertility in a couple is because of male. But we have seen 95% of our patient, the consultation is initiated by a woman, accompanied by mother-in-law, sister-in-law, sister and mother. The problem is that male do not come forward for analysis and treatment. And through this program, we are intending to create awareness that both couples should come forward for a simple diagnosis and analysis, and then treat the partner who is required to be treated. This is very simple, a very simple process which is globally practiced well. Hence, we want all of you to help us to create awareness for the couple to come forward for treatment. In fact, as Madam said, we did an awareness campaign last year on the same day on creating awareness for male infertility, and we were awarded at a global platform in a conference in Paris for doing a campaign for creating right awareness. And we thank all our team members in media for helping us to spread that awareness, and we got global recognition of doing a good social work. Now when we intend to have male coming forward, we have a very simple semen analysis test which can tell very quickly if male is responsible or not. Till last month, worldwide semen analysis is done manually. It is an andrologist who sees the semen and manually assess the morphology, motility and quality. Last month, there is a breakthrough in technology, artificial intelligence powered semen analysis machine, which we are proud to launch as the first chain in AP Telangana and first IVF service provider in southern India. When we have an AI-powered semen analyzer, it will remove subjectivity of human eye. It will bring objective because the artificial intelligence tool is developed after millions of data fed to the tool. With this tool, a semen analysis can be done in 6 minutes. It is accurate. It removes all subjectivity, and it selects the best sperm which is morphologically normal to give the best clinical outcome. It also gives more data about DNA fragmentation, hence these pregnancies, even the miscarriage rate will be very less. So we feel very proud, and we feel that we as a responsible organization in right direction will help more couple to encourage to come forward for medical treatment, and we can give them best treatment which is aided by technology, and we will do our best to remove all the stigma and myth around male infertility. Thank you very much. Thank you so much, sir. We are so much glad to hear your words, and we are honored to have your words today. Thank you so much. And Global Standard Labs to safe, transparent and global ethical practices to high success rate deliver cheyadame kaakunda 30th technology ni World IVF Day roju introduce chestunnaru 49 Fertility Center. Mari ee roju kuda
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ సీమన్ అనలైజర్ ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. దిస్ ఇస్ ద ఇన్స్ట్రుమెంట్. నౌ ఐ రిక్వెస్ట్ our dignitaries to unveil the technology. We request all the media people, don't come friend, because we have cameras backside also. Thank you. So now I request all the dignitaries and our chief guest Layagaru to unveil the instrument of artificial intelligence powered semen analyzer. Put your hands together for the new technology please, and for the 49 Fertility Center as well. And now we are going to have the logo launch of Andromax. Along with the launch of AI-powered semen analyzer, we're going to have the logo launch of Andromax. So requesting our dignitaries to unveil the logo, please. సో ఈరోజు మనం విట్నెస్ చేస్తున్న ఇన్స్ట్రుమెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ సీమన్ అనలైజర్ సౌత్ ఇండియాలోనే ఫర్ ద ఫస్ట్ టైం 49 ఫర్టిలిటీ సెంటర్ వారు 11 సెంటర్స్లో ఇంప్లిమెంట్ చేయడం జరుగుతోంది. వీఆర్ గ్లాడ్ అండ్ థ్యాంకింగ్ ద 49 ఫర్టిలిటీ సెంటర్ ఫర్ ద వండర్ఫుల్ మూవ్ టువర్డ్స్ సౌత్ ఇండియా. సో కెన్ వీ హ్యావ్ a huge round of applause for the new launch please. ఫర్టిలిటీ సెంటర్ వారు దక్షిణ భారతంలోనే ఫర్ ద ఫస్ట్ టైం 11 సెంటర్స్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ సీమన్ అనలైజర్ ని ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతోంది. Today is not just a day for evoking our thought process, it's a day to celebrate also. So e-celebrations, families with us, we have kids with us. So welcoming all the families and kids over here, please come forward. After this logo launch, we are going to have a grand celebration along with the families and kids here. So thanking all the dignitaries for the wonderful launch. So ladies and gentlemen, today is not just a moment in pride, but today is a moment of celebration also. So along with the families and the little kids here and along with our dignitaries, let's celebrate together. Let's cut the cake into halves and celebrate. So welcoming all the families along with the kids, please come forward. Please come forward. You can go. Today is not just a medical moment, but the celebration of courage, compassion, and relentless commitment of our beloved doctors and science. Requesting all the families here, thank you so much for coming and joining on this day with all of us, and please come forward.
So celebrating this special moment, let's cut the cake into halves. Cheer up for this wonderful occasion, ladies and gentlemen. Put your hands together once again, please. Let's celebrate this moment. We need some more applause and some more noise. Did you know that defective or fragmented sperms can lead to pregnancy risks? Can we have the video, please? Defective or fragmented sperms can lead to pregnancy risks like miscarriage, unhealthy babies, and genetic defects. High sperm DNA fragmentation, DFI, results in lower fertility. So today is a very special day filled with happiness and love and some awareness too. Thank you so much everybody for joining us. Will go viral in social media. So give them some Okay. So మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తున్నాను మన మోస్ట్ బిలవ్డ్ వర్స్టైల్ యాక్ట్రెస్ లయ గారు ఎప్పుడు మాట్లాడుతున్నారు అని మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తున్నాం. నౌ ద వెయిట్ ఈస్ ఓవర్. రిక్వెస్టింగ్ టాలీవుడ్ మోస్ట్ సెలబ్రేటెడ్ యాక్ట్రెస్ మిసెస్ లయ గారు టు స్పీక్ ఫ్యూ వర్డ్స్. అందరికీ నమస్కారం అండి. ఇవాళ వరల్డ్ ఐవీఎఫ్ డే సెలబ్రేషన్కి విచ్చేసిన అందరికీ హార్దిక స్వాగతం. అండ్ ఇవాళ ఏంటంటే మామూలుగా మనము సైన్స్ ప్రకారం అని మాట్లాడుకున్నాము, కానీ ఎమోషనల్ పాయింట్ అనేది మన ఫ్యామిలీస్లో చాలా చూస్తూ ఉంటాము. అంటే ఏంటంటే ఇప్పుడు పిల్లలు పుట్టట్లేదు అనేది ఒక స్టిగ్మా. అంటే అందరూ పెళ్ళవంగానే వెంటనే ఇంకా 1 ఇయర్ వరకు అట్లీస్ట్ వెయిట్ చేస్తారు. తర్వాత ఏంటి పిల్లలు లేరా, పిల్లలు ఎక్కడ చూసినా అదే. ఆ క్వశ్చన్స్ తట్టుకోవడం కొంచెం కష్టం. అది అలాంటి ఎమోషనల్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఒక రకమైన ప్రాబ్లం ఉందా లేదా, ఈ టెన్షన్లో స్ట్రెస్లో ఎవరైనా జడ్జ్ చేస్తారేమో అని వాళ్ళల్లో వాళ్ళే ఆ ప్రాబ్లం లోపలే పెట్టుకుంటారు, బయటికి కూడా చెప్పరు. సో నేను అనేది ఏంటంటే అందరూ ఒక కాన్వర్సేషన్ స్టార్ట్ చేయాలి. అంటే ఎస్పెషల్లీ ఏంటంటే ఇది పిల్లలు కావాలనుకున్న వాళ్ళు మాత్రమే కాదు, మనకు కూడా అన్నీ తెలియాలి. ఎందుకంటే మనకు తెలిస్తే మనం ఇంకొకరికి హెల్ప్ చేయొచ్చు. సో మనకి బాగానే అయిపోయింది కాబట్టి తెలుసుకోవాల్సిన అవసరం లేదు అనుకోకుండా అందరూ తెలుసుకోవాలి. ఏంటంటే ఒక డయాబెటీస్,
బ్లడ్ బీపీ అంటాం కదా, బీపీ షుగర్ ఇవన్నీ ఎంత కామన్ మెడికల్ ప్రాబ్లమ్సో ఇది కూడా అంతే కామన్. సో వెళ్ళి ఎక్స్పర్ట్ అడ్వైస్ వెంటనే తీసుకుంటే కొన్ని ఇయర్స్ సేవ్ అవుతాయి. కొంతమంది అవుతాయి ఇయర్స్ వరకు వెళ్ళరు, బికాస్ నాకేం లేదు అని అనుకుంటారు. లేకపోవచ్చు, ఉందో లేదో చెక్ చేసుకుంటే మంచిది. మనం చిన్న దగ్గు జలుబు వస్తేనే, మనము ఫీవర్ వస్తేనే, హెడేక్ వస్తేనే కొంచెం ఒకలాంటి గూగుల్ చేసేసి అన్నీ చదివేసేసేసి నాకు ఇంకేదో అయిపోయింది, క్యాన్సర్ కూడా వచ్చేసింది అనుకుని డాక్టర్కి వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటిది ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు ఎవరు వెళ్ళడం లేదు. సో మనం చెప్పాలి, ఇట్ ఇస్ ఓకే, వెళ్ళండి, తొందరగా అడ్వైస్ తీసుకొని, ఏమీ లేకపోతే మంచిదే. కాబట్టి అది ఫస్ట్. అండ్ మనం ఇప్పుడు మేడం చెప్పినట్టు 95% విమెనే వస్తున్నారు. అలా కాకుండా మనము ఒక కిడ్ కావాలి అనుకుంటే, ఒక కిడ్ అంటే కపుల్స్ కదా, పేరెంట్స్ అంటే ఇట్స్ నాట్ జస్ట్ మదర్, పేరెంట్స్ అంటే మదర్ అండ్ ఫాదర్. సో అలాగే మదర్ అండ్ ఫాదర్ అవ్వబోతున్న కపుల్స్ ఎప్పుడు కలిసి వెళ్ళి చెక్ చేసుకుని ఎవరి దగ్గర ప్రాబ్లం ఉందో లేదో ఒకసారి చూసుకుంటే తప్పేం లేదు. అది ఆ అవేర్నెస్ రావాలి, ఆ స్టిగ్మా లేకుండా ఒక ఎంపవర్మెంట్ రావాలి కపుల్స్లో. సో అది ఒకటి ఇష్యూ అవుతాయి. ఇలాగా మళ్ళీ ఇప్పుడు మనం చూస్తున్నాము అబార్షన్స్ కూడా ఎక్కువగా విమెన్ వల్ల అని కాదు, విమెన్ వల్ల కాదు, జెనెటిక్ ప్రాబ్లం వల్ల అని చెప్తున్నారు. సో ఆ జెనెటిక్ ప్రాబ్లం కుడ్ బి ఆల్సో ఫ్రమ్ ద ఫాదర్. కాబట్టి సో మదర్ ఒకటే రెస్పాన్సిబుల్ చేయకుండా ఉండడం కూడా మన రెస్పాన్సిబిలిటీ. సో అంతేకాకుండా ఇప్పుడే ఒక మెషిన్ మీరు చూశారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఫర్టిలిటీ ఇష్యూస్ మెన్లో తొందరగా డిటెక్ట్ చేసే ఒక పరికరం. అది చాలా చాలా అడ్వాన్స్డ్ అండ్ యాక్యురేట్ అని చెప్తున్నారు. సో 6 minutesలో తెలిసిపోతుంది ఎవరికి ప్రాబ్లం ఉందనేది. సో వెంటనే వచ్చి చెక్ చేసుకొని మనకి ఆ ప్రాబ్లం ఉందో లేదో తెలుసుకుంటే వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు, వెంటనే టైం సేవ్ చేయొచ్చు. అండ్ మంచి కిడ్స్ ఇప్పుడు చూశారు చాలామందికి, మంచి కిడ్స్ ఎంతెంత 30,000 అంటే అసలు ఐ డోంట్ నో వాట్ ఐ హ్యావ్ టు సే. 30,000 పైగా కిడ్స్ ఈ 49 స్టార్ట్ చేసిన దగ్గర నుంచి పుట్టారు. సో ఇంకా ఈ ప్రాసెస్ ఇంకా ముందుకెళ్ళాలి. అండ్ ఏంటంటే ఇక్కడ ఇద్దరు కలిసి రావాలని స్ట్రెస్ చేస్తున్నాను నేను, ఆ పాయింట్ స్ట్రెస్ చేస్తున్నాను. అండ్ 20,000 ఫ్యామిలీస్కి పైన హెల్ప్ చేశారు అని వింటున్నాను. అండ్ దెన్ అంతేకాకుండా ఇప్పుడు దీని ద్వారా ఇంకా చాలామందికి హెల్ప్ చేయబోతున్నారు. సో మనం అందరము ఈ వర్డ్ని స్ప్రెడ్ చేసి ఒక్కొక్కరికి, అంటే ఇప్పుడు మేము చెప్పేదానికంటే మీరు చెప్పేది ఎక్కువగా ఫాస్ట్గా వెళ్తుంది. సో రిక్వెస్ట్ మీడియా మెంబర్స్ అందరికీ ప్లీజ్ ఈ వర్డ్ని అందరికీ స్ప్రెడ్ చేసి అవేర్నెస్ క్రియేట్ చేయాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ తమ్ముడు మూవీ ద్వారా ఒక సూపర్ కంబ్యాక్ ఇచ్చారు. వీ అవైట్ ఫర్ యువర్ ఫిల్మ్స్ ఆల్సో. సోషల్ మీడియాలో మిమ్మల్ని రెగ్యులర్గా ఫాలో అవుతున్నాము అండ్ ఇంకా మోర్ తెలుగు ఫిల్మ్స్లో కూడా మిమ్మల్ని చూడాలనుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సచ్ అ సూపర్ కంబ్యాక్. యువర్ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ లాట్ ఆఫ్ అస్. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ విత్ అస్ టుడే ఆల్సో. ఒక అవేర్నెస్ని స్ప్రెడ్ చేయడానికి ఈ రోజు మాతో పాటు జాయిన్ అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్. July 25th వరల్డ్ ఐవీఎఫ్ డే రోజు 49 వాళ్ళతో సెలబ్రేట్ చేసుకోవడానికి నేను ఇక్కడికి వచ్చాను. ఇవాళ ఏఐ పవర్డ్ స్పర్మ్ అనలైజర్ అనే ఫర్టిలిటీ ఇన్ మెన్ డిటెక్ట్ చేసే ఒక పరికరంని లాంచ్ చేశారు. సో అది 6 minutes లోపల
మేల్లో ఉన్న ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే డిటెక్ట్ చేసి మనకి యాక్యురేట్గా రిజల్ట్ ఇస్తుంది. సో అది ఎర్లీగా డిటెక్ట్ చేసుకుంటే మనకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే దాన్ని సాల్వ్ చేసుకొని చేయొచ్చు. సో ఇలాంటి ఒక లాంచ్ ప్రోగ్రామ్కి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అట్ ద సేమ్ టైం ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా మనం ఇవాళ మాట్లాడుకున్నాము. దట్ పీపుల్ హ్యావ్ టు కమ్ అవుట్, బయటకు వచ్చి అందరి అంటే ఇది నార్మల్ ఇష్యూ అని ఫస్ట్ యాక్సెప్ట్ చేసి అందరితో మాట్లాడి సలహాలు అని తీసుకుని ఎక్స్పర్ట్ డాక్టర్స్ దగ్గర నుంచి ట్రీట్మెంట్ తీసుకొని ఆల్మోస్ట్ 70% ఆఫ్ రిజల్ట్స్ వస్తున్నాయి అని చెప్పారు ఈ సెంటర్కి వస్తే. సో 49 సెంటర్కి వచ్చి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వెంటనే క్లియర్ చేసుకొని మంచి బేబీతో ఇంటికి వెళ్ళాలని కోరుకుంటున్నాను. బేబీ కోసం ప్లాన్ చేసి 49 యూట్యూబ్లో చూసి 39కి వచ్చాము. సో మాకు హాస్పిటల్కి వచ్చాక డాక్టర్ ఇక్కడ ఎన్విరాన్మెంట్ అంతా పాజిటివ్గా అనిపించింది. సో ఇక్కడ ఇచ్చిన గైడెన్స్ మెడిసిన్స్ మాకు చాలా మంచిగా అనిపించింది అనమాట. సో మాకు బాగా సక్సెస్ వచ్చింది. ఇక్కడ జ్యోతి మేడం చాలా పాజిటివ్గా ఉంటారు, చాలా సపోర్టివ్గా ఉంటారు. సో మాకు ఫస్ట్ టైం రాలేదు కానీ స్టిల్ మాకు డిస్కరేజ్ చేయకుండా మేడం ఎంకరేజ్ చేశారు చాలా. సెకండ్ టైంలో మాకు సక్సెస్ అయ్యి బేబీ బాయ్ పుట్టారు. వీళ్ళు బయట మాట్లాడారు సరిపోతుంది. మేడం 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 పట్టుకో పట్టుకో. హలో హలో ఓకేనా? అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఇదైతే 100% కరెక్ట్. మాకు చాలా మా రియల్ లైఫ్లో చాలా చాలా మంచి ఎక్స్పీరియన్సెస్ జరిగాయి. సో పిల్లలు కావాలంటే హాస్పిటల్ చేయాలని సో ఈరోజు వరల్డ్ ఐవీఎఫ్ డే. మేము చాలా హ్యాపీగా ఉన్నాము. మొట్టమొదలుగా మన సౌత్ ఇండియాలో మన సిటీలో ఏపీ తెలంగాణలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ స్పర్మ్ అనలైజర్ అని లాంచ్ చేసాము. దీనికి యూజ్ ఏంటి అంటే ఈ స్పర్మ్ అనలైజర్తో ప్రాబ్లమ్స్ అనేది తొందరగా 6 minutesలోనే మనకు తెలుసుకోవచ్చు. చాలా వరకు పిల్లలేక బాధపడే ప్రాబ్లమ్స్ 80% లేడీస్లో అనుకుంటారు, కాదు 50% మేల్స్లో కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బట్ చాలామంది బయట రారు, వచ్చి చూపించుకోరు, ఏదో స్టిగ్మా అన్నట్టు. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఒక బేబీ కావాలి కదా, మీ టైం కూడా వేస్ట్ చేయకుండా, అంటే టైం మేల్స్ వర్క్ చేస్తారు కదా, సహజంగా టైం వేస్ట్ అవుతుందని అనుకుంటారు. జస్ట్ 6 minutesలో ఈ టెస్ట్ అని జరుగుతుంది. టెస్ట్లో ఓన్లీ స్పర్మ్ కౌంట్, మొటిలిటీ, మార్ఫాలజీనే కాకుండా DNA ఫ్రాగ్మెంటేషన్ కూడా ఐడెంటిఫై చేయవచ్చు. ప్రెగ్నెన్సీనే కదా, అబార్షన్ కూడా కావచ్చు. సో ఈ టెక్నాలజీలో మీరు అంటే దీన్ని యూజ్ చేసి ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసి హెల్తీగా ఒక హ్యాపీగా బండిలో ఒక బేబీ పెట్టాలని ఆశిస్తున్నాను. సో మీ రిపోర్ట్స్ ఏదైనా ఉంటే అన్నీ తీసుకొని రావచ్చు. మనము ఈ హై ఎండ్ టెక్నాలజీ చాలా అఫోర్డబుల్గా అని అదే బేస్ అనమాట మన 49 సెంటర్లో. విష్ యూ ఆల్ ద వెరీ గుడ్ లక్ అండ్ జర్నీలో వీ వాంట్ టు బీ ద బెస్ట్ ఫర్ యూ.